రైట్. ఏపీ సీఎం బావుమరిదికి 2 చోట్ల ఓటు హక్కు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు సీకే జెడ్పీటీసీ నరేన్ రామాంజులు రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉన్నట్లుగా వెల్లడైంది. రామాంజులు రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉండటంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్-ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో చూసుకుంటే గనక దొంగ ఓట్ల పరంపర అయితే గనక కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే జగన్ మేనమామ అయినటువంటి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు, అలాగే సీకిదిన్న మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీకి సంబంధించినటువంటి నరేంద్ర రామాంజరెడ్డి అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆ నియోజకవర్గంలో కూడా 2 ఓట్లు కూడా టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఆ 2 ఓట్లను గుర్తించడం జరిగింది. అయితే సొంత సీఎం సంబంధించినటువంటి మేనమామ ఇలాకాలోనే దాదాపు ఇన్ని దొంగ ఓట్లు బయటపడుతుంటే, అలాగే ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి జెడ్పీ అయినటువంటి నరేంద్ర రామారెడ్డి కూడా 2 ఓట్లు ఎలా ఎక్కించుకుంటారంటూ కూడా టీడీపీ నేతలు అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా అయితే కనుక అటు కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, అలాగే నరేంద్ర రామారెడ్డి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా చూసుకుంటే కనుక ప్రతి చోట కూడా రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి పైన 2 ఓట్లు కూడా ఎక్కించుకుంటూ కూడా ఏదైతే దొంగ ఓట్లకు పాల్పడుతూ ఆ అధికారం చేజిక్కోవాలనే నేపథ్యంలో కూడా ఇలా పాల్పడుతున్నారని చెప్పి టీడీపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. అయితే సీఎం సొంత ఇలాకాలో చూసుకుంటే కనుక అదే సొంత కుటుంబంలోనే మేనమామ అయినటువంటి కొడుకు నరేంద్ర రామారెడ్డికి కూడా పూర్తి స్థాయిలో 2 ఓట్లు ఉండడం కూడా టీడీపీ నేతలు గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఈసీని కూడా కలుస్తామని చెప్తున్నారు. ఈసీ కలిసి ఇలా ఒక వ్యక్తి 2 ఓట్లు కలిగి ఉండడంపై కూడా పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈసీని కూడా కలుస్తామని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఈ కడప జిల్లాలో అయితే కనుక ఇప్పుడు ఈ 2 ఓట్లకు సంబంధించిన కలకలం అయితే కనుక పూర్తి స్థాయిలో దుమ్ము రేపుతున్నామని చెప్పుకోవచ్చు. రైట్. థాంక్యూ సుధీర్.